మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది మహిళా క్యాంటీన్లు. ఈ మహిళా క్యాంటీన్ల వల్ల మహిళల యొక్క సాధికారత పెంచుతూ వాళ్ళకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వాళ్ళ స్వయం శక్తి మీద వాళ్ళు నిలబడాలనే ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి మహిళా క్యాంటీన్లు ఇవి జిల్లాలో 5 చొప్పున ఇస్తున్నారు. ప్రస్తుతం మనమైతే నర్సంపేట పట్టణంలోని ఇక్కడ మహిళా శక్తి క్యాంటీన్లో ఉన్నాము. ఇక్కడ కొందరు మహిళలు ఉన్నారు, ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్న మహిళలు. ఈ మహిళలను అడుగుదాము, అసలు ఈ మహిళా శక్తి క్యాంటీన్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి, అసలు ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, అలాంటి విషయాల గురించి మాట్లాడదాము. అమ్మ నమస్కారం, మీ పేరు? యమున సార్. యమున గారు చెప్పండి, మీరు ఈ మహిళా శక్తి క్యాంటీన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేశారు, మీకు అవకాశం ఎలా వచ్చింది? మేము మహిళా సంఘం గ్రూప్ సార్, మాది నాగూర్లపల్లె. మా వివో పేరు ప్రియదర్శిని. మా గ్రామ సంఘం మీటింగ్ రోజు మేడం వాళ్ళు వచ్చి ఇట్లా క్యాంటీన్ ఇట్లా ఉంది, కోళ్ళను పెంపకం, బర్రెలను కొనుక్కోవడం, అట్లా లోన్లు ఇస్తామని అన్నారు. ఇస్తామనంటే ఇట్లా క్యాంటీన్ ఉన్నదంటే మేము పేరు ఇచ్చినాం. ఫస్ట్ గ్రామ సంఘం మీటింగ్ రోజు అప్పుడు నాట్ల సీజన్ అయింది, ఇక మేము కొంచెం వెనకడుగు వేసినాం. మళ్ళీ వివో మీటింగ్ రోజు మళ్ళా ఎవరు చేస్తలేరమ్మా చేస్తారా అని అంటే మేము ముందుకు వచ్చినాం. ఆరుగురం ముందుకు వచ్చి మేము చేస్తామని పేర్లు ఇచ్చినాం. పేర్లు ఇచ్చినాక మాకు ఇక ఎమ్మెల్యే ద్వారా ఎమ్మెల్యే కాడికి, ఇటు కలెక్టర్ ఆఫీస్కు అన్ని, ఇప్పుడు క్యాంటీన్లు ఇది వరకు ఓపెనింగ్ అయిన కాడికి అక్కడికి ఇక్కడికి అన్నిటికీ తిరిగినాం. ముందుగా అయితే మహిళలు మాత్రం మహిళా సంఘాలలో మాత్రం సభ్యత్వమై ఉండాలి. వాళ్ళు మహిళా సంఘాల్లో సభ్యత్వమై ఉంటే ఆ సంఘం అనేది కొన్ని సంవత్సరాలుగా మీరు తీసుకున్నటువంటి రుణాలు కానీ సక్రమంగా కట్టి ఉన్నప్పుడే ఇలాంటి అవకాశం వస్తుంది అంటారు. ఫస్ట్ మీకు అవకాశము అనేది మీ మహిళా సంఘం ఒక సమాఖ్య పెట్టుకున్నప్పుడు అక్కడ మీకు మీ ప్రియదర్శిని గారు, మీ ఎవరైతే వివో ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పారు. ఎందుకు మరి ఫస్ట్లో మీరు ఎందుకు ముందుకు రాలేకపోయారు? ఇంతకుముందు అన్నారు కదా. మేము అది వరకు ఫంక్షన్లల్లో అటు ఇటు చిన్న చిన్న వంటలు వండేది, కర్రీ పాయింట్ పెట్టుకుంటామని అట్లా ఇట్లా ముందుకు వచ్చినాం, కానీ చేయలేకపోయినాం. ఈ పనులకు ఇది తెల్లారితే కూలి దొరికితే అదే పనికి పోవుడిగా. అరే క్యాంటీన్ అని అంటారు కదా, మరి మన సీఎం మన ప్రభుత్వం మనకు అప్పగిస్తారు కదా, బరుబతి మనకు కూడా కొంచెం ఎత్తుతారో ఏమో, ముందుకు పోవాలి. మనం ఇట్లనే పని చేసుకుంటుంటే నడవది. మన భర్తతోటి మనం కూడా సగం పాటు అది ఆ పిల్లలకు మన చదువులకు అటు ఇటు మనం కూడా ఎక్కువ పై చదువులకు అది వరకు నుంచి చిన్నప్పుడు అంటే 100 రూపాయలు ఖర్చు కూడా కాకపోయేది మనకు. ఇప్పుడు పిల్లల చదువులకు డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. మనం ఇంత కూలి చేస్తే నడిచే కథ లేదు. మనం ఏదో బిజినెస్ పరంగానో ఎట్లనో ఏదో విధంగా మనం కష్టపడాలని మేము ముందుకు వచ్చినాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్పేది ఏంటంటే, వీళ్ళు నాగూర్లపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళలు. వీరు మహిళా సంఘాల్లో ఉంటూ అక్కడికి ఒక వచ్చిన అవకాశం ఇది. అంటే మహిళా క్యాంటీన్లు మీరు పెట్టుకుంటారా అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు ముందుకు వచ్చేసి మేము కూడా చేస్తాము, మాకు పిల్లలు అంటే రోజు రోజుకి అభివృద్ధి పెరుగుతూ ఉంటే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఈ ఖర్చుల నిమిత్తంలో మేము కూడా మా భర్తకు తోడుండాలి, అంటే వాళ్ళకు మేము సహాయపడాలి, మేము కూడా వారితో పాటు సమానంగా ఉండాలి, మేము కూడా మహిళలను చేసుకుంటాము, మేము కూడా ఇదొక మా పనిగా, అంటే ఇదొక వృత్తిలాగా కాకుండా మా ఇంట్లో ఒక పనిలాగానే మేము చేసుకుంటూ ఉంటామని చెప్పేసి, మాకు అలవాటమైన పనే కదా, రోజు మేము చేసే పని అనుకుంటా ఇక్కడ క్యాంటీన్ పెట్టేసి వీరు మిగతా మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ఇక్కడ మరికొందరు ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాము. అసలు మహిళా క్యాంటీన్లకి ఎందుకు ఎంచుకున్నారు, కూడా చేస్తామని? ఎందుకంటే వీరు వీళ్ళని చూసి ఇంకో మహిళలు కూడా నేర్చుకోవాల్సినది, ఎందుకంటే మేము చేసుకుంటాము మా పని అన్నట్టు. మీ పేరేం పేరు? అందరికీ నమస్కారం సార్, నా పేరు లత. మా గ్రామం నాగూర్లపల్లి. మా చిన్న సంఘం వెన్నెల, మా గ్రామైక్య సంఘం పేరు ప్రియదర్శిని, అందులో సభ్యురాల్ని. మేము ఏంటంటే మాకు చిన్న చిన్న అప్పుల కోసం మేము మా మహిళా సంఘంలో అప్పులు తీసుకుని వాటిని తీర్పుకుంటూ ఉండేవాళ్ళం. కానీ మాకు ప్రభుత్వం ఇంత మంచి ఇందిరా మహిళా శక్తి అనే స్కీమ్ మాకు ఇచ్చినందుకు ఫస్ట్ గవర్నమెంట్కు ధన్యవాదాలు సార్. మేము క్యాంటీన్ పెట్టి మేమే కాకుండా మేము ఇంకా 10 మందికి మంచి ఉపాధి కల్పిస్తామని అనుకుంటున్నాం సార్. ఇదే కాకుండా మాకు ఇంకా మంచి మంచి ఉపాధి కల్పివ్వాలని గవర్నమెంట్కు ధన్యవాదాలు. ఓకే అమ్మ, మీకు మంచి మంచి ఉపాధి కూడా కల్పిస్తారు, మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఇప్పుడు ఈ మహిళా సంఘం నుంచి ఈ మహిళా శక్తి క్యాంటీన్ పెట్టినప్పుడు మీరు ఏమైనా గవర్నమెంట్కి ఇచ్చారా, పైసలు ఏమైనా అడిగారా?
ఆ! ఏంటి ప్రాసెస్? మీరు ఒక మహిళా సంఘంలో సభ్యులైతేనే చాలా మీరు అంటే వాళ్ళు మీ అంటే మీ వీవో గారు ఉన్నారు గదా! వాళ్ళు చెప్పిన మీ సీఏ ఆర్ వీవో ఎవరైతే మీరు చెప్పినప్పుడు దీనిలోకి అవకాశం మీకు తొందరగా వచ్చిందా? ఏమన్నా ఇంటర్వ్యూస్ ఉంటాయా? ఏమన్నా పెట్టుబడి పెట్టేది ఉంటుందా? ఎందుకు అంటే ప్రేక్షకులు చూస్తా ఉంటారు గదా! వాళ్ళకున్న డౌట్స్ అంటే మీలాగా మహిళలు వారు గూడా క్యాంటీన్ పెట్టాలనుకుంటే ప్రభుత్వం చేయూతతో వారికి మీరిచ్చే సందేశం ఏంటిది? ఎలా ఉంటుందిక్కడ? మాకు ఫస్ట్ గ్రామంలో గ్రామ సంఘం మీటింగ్ పెట్టారు. పెడితే మాకు మా సీఏ గారు, సీసీ మేడం వాళ్ళు మాకు మీటింగ్ చేసి అందులో మనకు ప్రభుత్వం ఈ క్యాంటీన్ గానీ, కోళ్ళ ఫార్మ్ గానీ, బర్రెల లోన్ గానీ గురించి మాకు చెప్పారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దేనికైనా మీరు ముందుకు రండి అని చెప్తే, సరే అని మేము ఫస్ట్ 5 సంఘాల నుంచెల్లి 6 మేము చేస్తామని ముందుకొచ్చినాం సార్. వచ్చిన తర్వాత మేము బయటికి పోయి కష్టపడం ఎందుకని మాకు చిన్న చిన్న వంటలొచ్చు. ఈ క్యాంటీన్ పెట్టి కొంచెం మేము తెలియని విషయాలు ఇంకా 10 మందికి వండి మంచి పేరు తెచ్చుకోవాలని మేము 6 నిర్ణయించుకొని ఈ క్యాంటీన్ పెట్టుకున్నాం సార్. ఇక్కడ ఉన్నటువంటి మహిళ చెప్పేదేంటంటే, తన ఇంట్లో భాగమైనటువంటి ఈ పనులను ఇక్కడికి వచ్చి చేసుకుంటూ, వాళ్ళ కాళ్ళ మీద, వాళ్ళ శక్తి మీద వాళ్ళు నిలబడాలన్న ఒక మంచి సంకల్పంతో ఈడికొచ్చి ఈ మహిళా క్యాంటీన్‌లో సభ్యులు అయ్యారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అందరూ గూడా ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క మహిళలు. కానీ ఒక్కొక్క సంఘంలోనే ఒక్కొక్క మహిళని ఎంచుకొని ఎవరైతే ముందుకు వచ్చేసి మేము చేస్తామనే పట్టుదలతో ఎవరైతే వచ్చారో వాళ్ళని మాత్రం ఎంచుకొని వాళ్ళకి ఇలాంటి సదవకాశం ఇచ్చారు. మీకు గూడా ఇలాంటి అవకాశాన్ని మీకు కావాలనుకుంటే మీరు ఒకవేళ మీరు మహిళా సంఘాల్లో ఉంటే మీ యొక్క సీఏ గాని, మీ యొక్క వీవోని అంటే విలేజ్ ఆఫీసర్‌ని గాని మీరు అడిగి దీని గురించి చర్చించి మీరు గూడా ఇలాంటి మహిళా క్యాంటీన్‌ని పెట్టుకునే అవకాశం మీకు ప్రభుత్వం కల్పిస్తుంది. ఇలాంటి అవకాశాన్ని చేజార్చుకోకండి. ఇంకా మరికొందరున్నారు. ఇక్కడ ఎలా ఉంటుంది ఈ మహిళా క్యాంటీన్‌లో ఇంకా ఏమేమి వంటకాలు వండుతారు ఇక్కడ అనే అలాంటి విషయాల గురించి మాట్లాడదాము. రోజు ఇక్కడ ఉన్నటువంటి క్యాంటీన్‌లో ఏమేమి వండుతారమ్మా? రోజుకొక కూర వండుతాం సార్. ఇయాల బెండకాయ, పప్పు, చారు, పచ్చడ ఇయాల వండినాం. పొద్దుగాల పూరి పెట్టినాం. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇప్పుడు టీ పోయాలే. అలాగేమన్నా ఇయ్యాలే. అంటే ఇక్కడ క్యాంటీన్‌లకు వచ్చినప్పుడు ఇక్కడ పిండి వంటలు కూడా దొరుకుతాయని చెప్పేసి విన్నాను. అంటే ఈ పిండి వంటలనేది ఆర్డర్ మీద మీరు చేస్తారని చెప్పేసి ఎలాంటి పిండి వంటలు మీరు చేస్తారు? మేము ముడుగులు చేస్తాం, గారెలు చేస్తాం, అరిసెలు చేస్తాం, గరిజలు చేస్తాం, రవ్వ లడ్డూలు, రాగి లడ్డూలు, పల్లి లడ్డూలు, నువ్వుల లడ్డూలు అన్నీ చేసి అమ్ముతాం. అంటే తెలంగాణ పిండి వంటలు ఏమైనా కూడా మీరు ఆర్డర్ మీదకెళ్ళి తీసుకొని ఇక్కడ మీరు ఎవరైతే అడుగుతారో వాళ్ళకి చేస్తారంటారు.